Clinic Plus Atta 6 Juniors powered by India Gate Basmati rice. ఈరోజు గ్రూప్ బి కంటెస్టెంట్స్ వస్తున్నారు. రౌండ్ వచ్చేసి డాన్సింగ్ విత్ స్టార్స్. మరి స్టార్ట్ చేసే ముందు గుడ్ ఈవినింగ్ సుందరం మాస్టర్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ప్రభాకర్ గారు. హాయ్. అండ్ హరిత గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. అండ్ ఈ రోజు కూడా సెలబ్రిటీస్ తో డాన్స్ చేయబోతున్నారు మన పిల్లలు. దాని తర్వాత ఎలిమినేషన్. లాస్ట్ ఎలిమినేషన్ లో కృషిక డేంజర్ జోన్ కి వచ్చి ఉంది. అండ్ మరి ఈ రోజు గ్రూప్ బి లో ఎవరైతే డేంజర్ జోన్ కి వస్తారో వాళ్ళిద్దరి మధ్యన పోటీ ఉంటుంది. సో మరి స్టార్ట్ చేద్దామా? yes ఓకే. అండ్ ఈ రోజు ఫస్ట్ కంటెస్టెంట్ గా హారిక వస్తుంది విత్ ఫేమస్ సెలబ్రిటీ సుమిత్. సో ప్లీజ్ వెల్కమ్. బలపం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా, అమ్మహా అంటా అమ్మడు హొయ్యరే హొయ్యరే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో. సరసం ఇంకా ఎక్కువైతే చచ్చా చిచ్చి తప్పదయ్యో, అప్పుడే ఇట్ట ప్రేమ బళ్ళో అయితే గీతే ఎందుకయ్యో, అచ్చులే అయ్యా ఇప్పుడు హొయ్యరే హొయ్యరే హొయ్ హల్లో హల్లో ఎప్పుడు. ఎట్టాగుందే పాప తొలి చూపే చుట్టుకుంటే, ఏదో కొత్త ఊపే ఎటువైపు నెట్టేస్తుంటే, ఉండుండి ఎటుంచో ఒక నవ్వే తాకుతోంది, మొత్తంగా ప్రపంచం మహగమ్మత్తుగా ఉంది. ప్రేమంటే ఇంతేనేమో బాగుందే ఏమైనా, నాకూడా కొత్తేనయ్యో ఏం చేద్దాం ఈ పైన. కాస్తైనా కంగారు తగ్గాలి కాదన్ను ఏం చేసినా, బలపం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా. అచ్చులే అయ్యా ఇప్పుడు హొయ్యరే హొయ్యరే హొయ్ హల్లో హల్లో ఎప్పుడు. పిచ్చి బుజ్జాయి అల్లర్లు తగ్గించి ఒళ్ళోన బజ్జోవయ్యో, తన తన్న తానన్న తందా నన్న తందా నన్న తనన తన్న తానన్న కందానన్న కందానన్న తందన తందానన్న హరి 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 తందన తందానన్న. సుందరం మాస్టర్, ఇది మీ సాంగే కదా? అవునండి. ఆయన కంపోజ్ చేసిన సాంగ్ వేరొకరు చేయటం చాలా కష్టం. ఎందుకంటే ఆయన ఎంజాయ్ చేయరు. నేను తప్పు చేస్తుంటే అసలు చాలా సీరియస్ అయిపోతుంటారు. అలాంటిది మీరిద్దరు చేస్తుంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు సుందరం మాస్టర్ అయితే. థ్యాంక్ యూ మాస్టర్. సుందరం మాస్టర్, మీరు చెప్పండి ఎలా ఉంది? నాకు వీళ్ళు కనపట్లేదు. వెంకటేష్ దివోభారతి చూశారు. సూపర్గా చేశారు. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ చేశారు. చాలా బాగా చేశారండి గ్రూప్. మీరు కూడా హారిక మాస్టర్. సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. అమ్మా అదరగొట్టాం. థ్యాంక్ యూ మాస్టర్. అసలు దివోభారతి నువ్వు. కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాప. హరిత గారు మీరేమంటారు? నువ్వు నీలో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా? డాన్స్ కు మించి నువ్వు ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ టోటల్ గా సినిమాకి హీరోయిన్ నువ్వే అన్నట్టు చేస్తావు. అప్పుడే ఇట్ట ప్రేమ బళ్ళో అయితే గీతే
మేడం ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ ఉంది. నాకు మాస్టర్ ఎలాగో స్టెప్స్ నేర్పించారు. తర్వాత నేను హారిక దగ్గరికి వెళ్ళేసి హారిక నాకు కొంచెం స్టెప్ కొంచెం కరెక్షన్ ఇచ్చి నాకు కొంచెం నేర్పివా అంటే దగ్గర ఒక ½ అన్ అవర్ నాకు ప్రాక్టీస్ చేయిస్తూనే ఉంది. వెరీ గుడ్. సుమిత్ గారు మ్యామ్, మీరు ఇలా వచ్చి మా అమ్మాయిని ఇలా సపోర్ట్ చేయడం అనేది చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. I should thank Aata, especially Omkar and Prabhakar sir, and especially Harika. So sweet, no madam, she is. And she taught me, she is my new master. డాన్సింగ్ ఏంజల్స్ పడ్డానికి వెళ్ళలేదు పడలేదు. yes ప్రభాకర్ గారు. హారిక మాస్టర్ సుమిత్ పక్కన ఉన్నాడంటే ఎవరు కనిపించరు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక 5-6 మంత్స్ నుంచి షోస్లో కానీ సీరియల్స్లో కానీ సుమిత్ కనపడ్డాడంటే ఆడియన్స్ అలా చూసేస్తున్నారు. అంత ఫేమ్ అయిపోయాడు సుమిత్. ఏం చేసినా కూడా 100% ఎఫెక్ట్ పెడతాడు. సిన్సియర్గా ఎఫెక్ట్ అంటే తనకి వచ్చా రాదా అనేది కూడా ఆలోచించడం ఓంకార్ గారు. ప్రతిదీ పాపం ఎలా స్కూల్ పిల్లోడికి ఎలా నేర్పిస్తే ఎలా చేస్తారో అలా చేస్తాడు. సో అలాంటి పిల్లోడిలాగా చేసే పిల్లోడు ఒక పిల్లతో చేసాడు కాబట్టి 100% కరెక్ట్గా సూట్ అయింది. నేను కూడా పిల్లోనే ఇంతేనే ఉన్నా. నువ్వు అక్కడ నిలబడ్డా నువ్వు పిల్లోడే, నో డౌట్ ఎట్ ఆల్. కానీ చాలా బాగా చేసావు సుమిత్. ఎక్సలెంట్. హారిక స్పోర్ట్స్ వచ్చి సీక్రెట్ స్పోర్ట్స్, దీని తర్వాత ఎలిమినేషన్ కాబట్టి ఇప్పుడు నువ్వు SMS రిక్వెస్ట్ చేయి. హాయ్ అండి, నా పేరు హారిక. నా డాన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ZT80 అని టైప్ చేసి HARIKA హారిక అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ప్లీజ్ అవుట్ ఫర్ మీ. Vote for Harika. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దీక్ష వస్తుంది విత్ జాకీ గారు. సో ప్లీజ్ వెల్కమ్. ఓయ్ పవర్ స్టార్ అంటున్నావు, ఎక్కడ నీ స్టార్? వస్తాడు, చూస్తారా? చూసి తట్టుకున్నంత కెపాసిటీ మీకుందా? అబ్బచ్చా, పవర్ స్టార్! ఒకగామి చెయ్యందియమను ఊరిగామి ప్రియంకాదు మరి నాటి చరామి యువస్టార్ యువస్టార్ అయ్యో చెయ్యకిక తిమ్మిని బమ్మి అమ్మి చల్లదిక చిల్లర దొమ్మి పదిక చెయ్యవే హ్యాండ్స్ అప్, ఎప్పటికి వేయన లాకప్. చెప్పు మరి చేసిన తప్పులు ఏమిటి ఏమిటి నా నేరం, అరే ఎందుకు ఈ దౌర్జన్యం? తరాల్లో హెరోయిన్ ఉందే, కులుకుల్లో నా కొకేన్ ఉందే, అందంలో RDX నిండుందే. కయ్యమ్మా అనుకోని ఎయ్యర హామీ నయం చెయ్యవిక ఎందుకు ఏమి తయారయ్య మరి తరిగిడనీని యవన మార్గంలో ఎడమైనా అది కుడి అంట, సరే ఎరుపైన అది పసుపంట, ఇక ఇరుకు సరసమట ఉరుకు మురిపమట మెలిక మోక్షమట పదమంట. ప్రియంకాదు మరి నాటి చరామి యువస్టార్ యువస్టార్ దీక్ష అన్నయ్య
ఎవరితో చేసావు? నీకు పవర్ స్టార్గా తెలుసు, నీకు తెలియని విషయాలు చెప్పాలి ఇప్పుడు నీకు. మీ టీమ్ సపోర్టింగ్ జడ్జి ఎవరు? హరిత మేడం కదా. వాళ్ళ హస్బెండ్ ఎవరో తెలుసా? జాకీ గారు. అండ్ చాలా సూపర్ స్టార్ ఆయన. ఇక్కడ పవర్ స్టార్, టెలివిజన్లో సూపర్ స్టార్. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా జాకీ గారు పిలవగానే ఆట 6కి వచ్చి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు రియల్ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. దీనికి రావడానికి కారణం కూడా చాలా బాగా చేస్తున్నాను. ఇంతకుముందు నేను ఆట 5 చూసున్నాను. ఇప్పుడున్న పార్టిసిపెంట్స్ అంతా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అసలు అన్బిలీవబుల్ అనమాట. మనకి నార్త్లో ఏవో జరిగే ప్రోగ్రామ్ కంటే ఈక్వల్గా ఉంది, ఏమాత్రం తగ్గలేదు. అలాంటి ప్రోగ్రాంలో నేను వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా ఇది నా అదృష్టం. హరిత గారు, ఇక్కడేమో మీ కంటెస్టెంట్, పక్కనేమో మీ వారు. ఎలా మాట్లాడతారో మాట్లాడండి. ఏంటి మామ? ఏంటి మేడం చెప్పండి. ఏంటది? ఏంటి బాలేదా? గెటప్ ఏంటి? గెటప్ నువ్వు అలా గెటప్ వేసా కదా, ఇలా గెటప్ వేసా. నేను మామూలుగానే ఉన్నాను. స్పెషల్ ఏమండి, సెటప్ ఎవరైనా వద్దంటారు కానీ గెటప్ కూడా వద్దంటారండి. అది రైట్, బ్రదర్ చెప్పింది రైట్. గెటప్ కూడా వద్దంటారా? శ్రీరామచంద్రుడు పేరు జానకి రామే. జానకి రాముడు. హరితారాముడు మా దీక్షని సపోర్ట్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ. డాన్సింగ్ ఏంజల్స్ పడడానికి వీల్లేదు, పడే ఛాన్సే లేదు. ఓకే, సిండ్రోమ్ మాస్టర్. దీక్ష మాస్టర్ చాలా బాగా చేసేవాడు. థాంక్యూ గ్రాండ్ మాస్టర్. వేరే వాడు. తర్వాత మన వీళ్ళు కూడా కుర్రవాళ్ళు అదరగొట్టారు. చాలా బాగుంది, గుడ్. అయితే జాకీ గారు మాత్రం వచ్చిన తర్వాత ఆ స్టేజ్కి ఒక అందం వచ్చింది. ప్రభాకర్ గారు ఇరగా తీసేసావు దీక్ష. భయ్యా అయ్యో సూపర్ భయ్యా. థ్యాంక్ యూ పవర్ స్టార్ అని పెట్టావు. ఆయనకి కొంచెం మారిస్తే బాగుండేది. పవర్ స్టార్ కాదు ఆయన. అయ్యో, ఆయన ఎవర్ స్టార్. అయ్యో మరి మీరు అండ్ మీ వారు కలిసి డాన్స్ చేస్తే చేస్తే మా అందరికి చూడాలి. సూపర్ గా ఉంటుంది. ఉంటుంది. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం. ఈ టోటల్ డాన్సింగ్ విత్ స్టార్స్ లో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ కాసేపులో చూసేసాం. అంత ఎక్స్ట్రాడినరీ. మీరిద్దరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ అండ్ దీక్ష, సీక్రెట్ స్కోర్స్ కాబట్టి ఇప్పుడు నువ్వు SMS రిక్వెస్ట్ చేయాలి. చెయ్యి. హాయ్, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ZTAT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి DHEEKSH దీక్ష అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. గుడ్ లక్ దీక్ష, ఆల్ ది బెస్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రమ్యశ్రీ వస్తుంది విత్ ఇంద్రనీల్. సో ప్లీజ్ వెల్కమ్. వానా వానా తేనెల వానా, వానా వానా వెన్నెల వానా. కురవని కురవని నే నిలువున కరగని, పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని, తడిసి తడిసిపోని ముడి బిగిసి బిగిసిపోని.
పన్నీటి చినుకే వచ్చే ప్రాణంలో ఉన్న చిగురొచ్చే పుల్లి బుజ్జి వాను దేవతొచ్చే కొండె పైన నీరు చెల్లి నాల పోసలేదు కళ్ళు కళ్ళు గాలి దేవతొచ్చే జీవితాల ప్రేమ చల్లి నాలి పాట పాడే ఓహో మధురంగా కథ సాగుతుంటే మన బెంగా ఇలా కరుగుతుంటే వేగంగా కలే తీరుతుంటే ఆ గంగా ఇలా జారుతుంటే కారు మబ్బు నీరు చిందుతుంటే ఆ గీతాల పడవలెన్నో కంటి ముందుకొచ్చే నీటిలో నా ఆటలాడుతుంటే అమ్మ నోటి తిప్పి తిట్టు నా పక్కనికొచ్చే ముగ్గురిది ఒకే ప్రాణమంటూ ముద్దులతో కథే రాసుకుంటూ తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని తడిసి తడిసిపోని ముడి బిగిసి బిగిసిపోని రియల్లీ చాలా చాలా గ్రేట్ సెలబ్రిటీ అండ్ వండర్ఫుల్ సెలబ్రిటీతో నువ్వు డ్యాన్స్ చేసావు. మీరిద్దరు డ్యాన్స్ చేస్తుంటే అఫ్ కోర్స్ ఈ సాంగ్ వచ్చేసి ఒక తండ్రి ఒక పాపతో డ్యాన్స్ చేయటం, కానీ కాంపిటీషన్లో ఎవరో సెలబ్రిటీ వచ్చి చేస్తున్నట్టు లేదు. నిజమైన ఫాదరు తన కూతురుతో డ్యాన్స్ చేస్తుంటే ఓకే మాస్టర్ సూపర్ చెయ్యి అలాగంటే వాన ముట్టుకున్నాడు. చెయ్యి అలా అంటే వానను ముట్టుకున్నట్టు ఉందంట పైకి వెళ్ళి. చాలా గ్రేస్ఫుల్గా ఆ లైన్ బాగా గ్రహించి చాలా అందంగా చేశారు. వండర్. బాగా ఎంజాయ్ చేశారు మీ ఆ మూమెంట్ని. తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని తడిసి తడిసిపోని ముడి బిగిసి బిగిసిపోని. అలాగే రమ్య నీవు పక్కన సూపర్గా చేసావు. ఈ సాంగ్ మాత్రం నాకు ఇంకొకసారి వన్ మోర్ చూడాలన్నది. అండ్ రమ్య ఇప్పుడు మీ సపోర్టింగ్ జడ్జ్. ఓకే హరిత గారు, మీ డాన్స్ తో మమ్మల్ని అందరినీ తడిపేశారు. అక్కడ డాన్స్ చూస్తున్న ఫీలింగే లేదు. ఎవరో ఒక మంచి ఫాదర్ డాటర్ ఆడుకుంటుంటే ఎంత బాగుంది అనిపిస్తుంది. అసలు నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా నాకు నిజంగా ఇలాంటి డాటర్ ఉంటే బాగుంటుంది, అంత క్యూట్ గా అనిపించింది అసలు నిజంగా నాకు చేసినప్పుడు ఎమోషన్. ఈ ఆనందంలో నేను అసలు మెయిన్ విషయం మర్చిపోయానండి. తల్లి కమాన్. పాప కంటి చూపులలో వాళ్ళ పంటి నవ్వులలో తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని తడిసి తడిసిపోని. డాన్సింగ్ ఏంజల్స్ పడడానికి వీల్లేదు, పడే ఛాన్సే లేదు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రభాకర్ గారు. రమ్య మాస్టర్ క్యూట్ బేబీ, చాలా క్యూట్ గా చేసావు. థాంక్యూ మాస్టర్. ఎక్సలెంట్ గా చేసావు. వాళ్ళ పంటి నవ్వులలో డాన్స్ విత్ స్టార్స్ అన్నప్పుడు నువ్వు టాప్ 1 స్టార్ ని తెచ్చుకున్నావు. టెలివిజన్ ఇండస్ట్రీలో జెంట్స్ లో టాప్ 1 డాన్సర్ ఎవరంటే ఇంద్ర. అన్ని కూడా పర్ఫెక్ట్ గ్రేస్ తో చేసావు. ఎక్సలెంట్ ఇంద్ర. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఇప్పుడు స్కోర్స్ లేవు, దీని తర్వాత ఎలిమినేషన్ కాబట్టి సీక్రెట్ స్కోర్స్. ఇప్పుడు SMS రిక్వెస్ట్ చేయి. హాయ్, నా పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్లయితే జెట్టి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి RAM YA రమ్య అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. నేను కూడా చెప్తున్నాను, ప్లీజ్ ఓట్ ఫర్. ఓకే, గుడ్ లక్ రమ్య, ఆల్ ది బెస్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆదిత్య వస్తున్నారు విత్ సమీరా. సో ప్లీజ్ వెల్కమ్.
చూపు మంది నీ చూపు నాకేలా ఎర్రాని కుర్రదాన్ని గోపాల చూపు మంది నీ చూపు నాకేలా కోడి కోసం వచ్చావ గోపాల దాన్ని బుట్ట కింద దాచాను గోపాల పుట్టతేనే కావాల గోపాల దాన్ని ముంతలోన ఉంచాను గోపాల 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 రేపల్లె గోపాల 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 రేపల్లె గోపాల ఈ ఊరి పువ్వు కోసం అమ్మడు ఏరు దాటి వచ్చానే చిన్నవాడి రాక కోసం కళ్ళతో వేచి వేచి చూశానే ఆయాసం వచ్చేలా 5-6 కిలోమీటర్లు నడిచానే సిగ్గుముఖం వేసిను లేవయ్యా అయ్యయ్యో అయ్యయ్యో సిత్తరాలు చూశాను నీలోనా సమీరా గారు, మీరు ఈరోజు మా వాడితో డాన్స్ చేయడం రియల్లీ గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆట 6కి వచ్చి చేయటం అంటే వీరి అదృష్టము. అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చిన్న పిల్లడితో డాన్స్ చేయటం మీకు ఎలా ఉంది? చాలా బాగా కోఆపరేట్ చేశాడు. నేను నా వేరే కో ఆర్టిస్టులతో చేస్తే ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అయ్యానో అంతే కంఫర్ట్గా వీటితో కూడా చేశాను. ఇట్స్ మై ప్లెజర్ డాన్సింగ్ విత్ ఆదిత్య. సరే, మీ ఇద్దరు పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఫస్ట్ మీ టీమ్ సపోర్టింగ్ జడ్జ్ ప్రభాకర్ గారు. ఆదిత్య మాస్టర్ అమిత్ స్టార్టింగ్ చూసి ఏంటి ఆదిత్య డాన్స్ చేయట్లేదు ఏంటా అనుకున్నాను. కొంచెం బీట్ అయిన తర్వాత అద్భుతంగా చేశారు ఇద్దరు. ఆ పోటీ ఉంది కదా, అవుననే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సెలబ్రిటీస్ సమీరా గారు, సార్ ఎక్సలెంట్ సమీరా, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. సుందరం మాస్టర్. అమిత్ మాస్టర్ నీకిన్నా నీ శిష్యుడు బాగా చేశాడు. ఆ శిష్యుడికిన్నా నువ్వు బాగా చేసావు. వాళ్ళిద్దరికిన్నా సమీరా బాగా చేసింది. ఆదిత్య, స్కోర్స్ వచ్చి సీక్రెట్, ఎందుకంటే దీని తర్వాత ఎలిమినేషన్ ఉంది కాబట్టి నువ్వు డైరెక్ట్గా ఇప్పుడు SMS రిక్వెస్ట్ చేయి. హాయ్ అవర్ యూ, నా పేరు ఆదిత్య. నా డాన్స్ పిక్లెచ్ అంటే ఇది ZT80 అంటే చేసి స్పేస్ ఇచ్చి ADITYA ఆదిత్య అంటే చేసి 57575కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ ఆదిత్య. అండ్ ఇప్పుడు ఫేమస్ మూవీ సెలబ్రిటీ తెలంగాణ శకుంతల గారితో రవితేజ వస్తారు. ప్లీజ్ వెల్కమ్. మానవా మానవా, నా ఉంగరం పోయింది, నీకేమైనా దొరికేనా? నువ్వెవరు? అయ్యో, నేను ఇంద్రలోకంలో ఉంటాడు చూడు, ఇంద్రుడు గాయన బిడ్డను. నా పేరు ఇంద్రజ. నువ్వేంది గిట్లైపోయినావు? మళ్ళా నా ఉంగరం పోయి శాంతినాలాయ్. అగో జగదేక వీరుడు అతిలోక సుందరి అని సినిమా తీసిండ్రు, గప్పుడు వారేసుకున్న ఉంగరం దొరుకుతానే లేదు. ఇగో ఈడికొచ్చిన కదా భూలోకంలో, అందుకే ఇట్లా అయిపోయినా ఈ తల్లి.
మరి నీకు నేను ఉంగరం తెలవాడిస్తా, నాతో డాన్స్ చేస్తావా? ఏంది నీతోని నేను డాన్స్ చేయాలా? సరే మళ్ళా గట్లయితే బాయ్. బాయా అంటే ఉంగరం ఇయ్యవా? ఇయ్యా. అయ్యో గట్ల కాదు మానవా, మానవా ఉంగరం కావాలి మానవా. మరి డాన్స్ చేద్దామా? ఇంత చేస్తుంది. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి బొళ్ళు మరిచి మానగాడ ఆడింది మైదానంగా. నీళ్ళ పూలు జల్లింది ఇంద్రజ, ఇంకెంతకాలం భూలోకంలో ఉంటావు? నేటితో నీ గడువు అయిపోయినది. నాయనా నువ్వు ఎప్పుడు చూసినా ఊకే డిస్టర్బ్ చేస్తున్నావు. ఉంగరం దొరక నేను ఏడుస్తున్నా. ఇగో నేను రాన్నైనా, నేను భూలోకంలోనే ఉంటా. నువ్వు ఊకే డిస్టర్బ్ చేయకు. ఓంకార్ నువ్వు ముందు పాటేసుకొని తలే. వానొచ్చే వరదొచ్చే వయసొచ్చే తెలిసొచ్చే సరసాల సింధులో సరిగంగా దానాలు సరసానికి తొరసానికి ముడి పెడుతుంటే చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి బొడ్డు మరిచి సినిమాలో ఇప్పుడు తెలంగాణ శకుంతల గారు అంటే ఎంత పాపులరో ఆమె స్టేజ్ షోస్ కూడా చేస్తుంటారు, చాలా ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. టోటల్గా ఇప్పుడు దాకా తను 9,000 ప్రదర్శనలు ఇచ్చారు. 9,000 ప్రదర్శనలు అంటే మాటలు కాదు. అందులో 1,400 ఉత్తమ నటి అవార్డులు, 4 నంది అవార్డులు. సో అలాంటి ప్రముఖ ఆర్టిస్ట్ మన స్టేజ్ పైన క్లినిక్ ప్లస్ ఆటా 6 జూనియర్స్లో ఉండటం, అది రవితేజతో డాన్స్ చేయటం రియల్లీ మన అదృష్టం. అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. థ్యాంక్ యూ. మాస్టర్ మీరు చెప్పాలి. శకుంతల గారు చెప్పండి మాస్టర్ గారు. మిమ్మల్ని మెచ్చుకోవాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ పొజిషన్లో ఇంత గట్స్గా ధైర్యంగా వచ్చి నిల్చున్నాడే, ఆ పిల్ల పక్కన మీరు డాన్స్ చేశారే. మిమ్మల్ని చూసాకే ధైర్యం వచ్చింది. మీరు ఉన్నారనే ధైర్యంగా వచ్చాను. చాలా సంతోషమా. మిమ్మల్ని చూసిన తర్వాత మనకంతా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. అసలు రవితేజతో మీరు చేయటం మీకు ఎలా ఉంది? ముందుగా అందరికీ నమస్కారం. ఈ ఆటా 6లో నేను పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. అందులో రవితేజతో ఈ 5 ఏళ్ల కుర్రాడితో నాకు 61 సంవత్సరం రన్నింగ్. నేను వీడితో నిజంగా ఇలా ఆడటం ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను మాస్టర్. ఎందుకంటే నాకు జరిగిన కొన్ని యాక్సిడెంట్లు ఉన్నాయి. నేను తీసుకున్న అవార్డులు రివార్డులు అన్నీ వదిలేయండి, దాని గురించి చెప్పను. ముఖ్యంగా నా యాక్సిడెంట్స్ గురించి చెప్తాను. రైట్ లెగ్ 13 పీసెస్ మల్టిపుల్ ఫ్రాక్చర్, మోకాలు 7 పీసెస్ అన్ని వైరేశారు, లెఫ్ట్ లెగ్ డిస్లోకేటెడ్ బాల్ వేశారు, కాలర్ బోన్ ఫ్రాక్చర్ వేశారు, 2 రిప్స్ వేశారు. ఆ తర్వాత బీపీ షుగరు అన్నీ వచ్చాయి. ఆ తర్వాత రైట్ కిడ్నీ ఫెయిల్ అయింది, దాన్ని రికవర్ చేశారు. తర్వాత విదేశాల్లో షూటింగ్ చేస్తుంటే బ్యాంకాక్లో హార్ట్ అటాక్ వచ్చింది.
ఇక్కడ తీసుకొచ్చి హాట్కి 2 స్టంట్లు వేసి రికవర్ చేశారు. ఆ తర్వాత ఇదే జీ తెలుగు వాళ్ళది చిన్న కోడలు చేస్తూ ఉంటాను. వాళ్ళ షూటింగ్లో మళ్ళీ లెఫ్ట్ కిడ్నీ కూడా ఫెయిల్ అయ్యింది, దాన్ని కూడా రిపేర్ చేశారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను. ఎందుకు రావాలి, ఇన్ని ఉన్నాయి మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతారేమో మాస్టర్ గారు. మీరు నిజంగా రావాలి, ఎందుకంటే ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇవన్నీ నేను ఒకసారి మళ్ళీ చూసుకోవడానికి నాకు స్వీట్ మెమరీస్ ఇవన్నీ. ఎంతకాలం ఉంటామో తెలీదు. ఉన్నన్ని రోజులు ఒకసారి ఈ ప్రోగ్రాం ఇలా నేను చూసుకుంటూ ఉంటే నాకు మళ్ళీ 1000 ఏనుగుల బలం వస్తుంది మాస్టర్ గారు. మీ అందరి ఆశీర్వాదాలు, ఇదిగో మీ ఆదర అభిమానాలు అన్నీ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మాస్టర్ గారు. థ్యాంక్ యూ అమ్మా. అండ్ మీ కంటెస్టెంట్ నిజంగా ఓంకార్ గారు, ఇప్పుడు హరిత గారికి దక్కని అదృష్టం నాకు దక్కింది. మా కంటెస్టెంట్తో పాటు తెలంగాణ శకుంతల గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి వీఆర్ వెరీ లక్కీ. మీరు అంటున్నారు ఇక్కడికి వచ్చి చేయడం వల్ల మీకు 1000 ఏనుగుల బలం వస్తుందని. కాదు, మీరు అలా చేస్తుంటే చూసినందుకు మాకు వచ్చింది 1000 ఏనుగుల బలం. మీరే ఇలా చేసినప్పుడు మేము ఎలా చేయాలి అని అనిపిస్తోంది. డెఫినెట్గా మిమ్మల్ని చూసి అందరం ఇంకా బాగా చేస్తాం. మీరు వచ్చి ఇక్కడికి రావడం, చాలా ఆశీర్వదించడం చాలా అదృష్టం. ఎంత ఎక్స్ట్రాడినరీ చేశారంటే అంత ఎక్స్ట్రాడినరీ చేశారు. ఇది మాట వరుసకి చేశారని చెప్పడం కాదమ్మా, చాలా మీరు అంటే ఆ 5 పెట్టి చేశారు, అంటే ప్రాణం పెట్టి చేశారు, ఏమైనా కానీ అన్నట్టుగా. మీరు సెంచరీ కొట్టాలి. తప్పకుండా అమ్మా, భగవంతుడి ఆశీర్వాదంతో పాటు మాస్టర్ గారి ఆశీర్వాదం ఉంటా ఉంటే సెంచరీ కొట్టేద్దాం. ఇప్పుడు స్కోర్స్ ఉండవు, ఓకేనా? ఎందుకంటే దీని తర్వాత ఎలిమినేషన్ ఉంది కాబట్టి. సో నువ్వు SMS రిక్వెస్ట్ చేయాలి. చేసే ముందు మీ పవర్ఫుల్, అంటే ఆ తెలంగాణ శకుంతల అనే పేరుకి తగ్గ ఒక పవర్ఫుల్ డైలాగ్ ఒకటి చెప్పాలి. ఓరి శంకరే, నీ బిడ్డ గిట్ల తయారు కానికి నీ పెళ్ళని ఇరగొడితే నీ బిడ్డ చక్కగా అవుతుంది. యాడ చూసినా యాడ ఇన్నా ప్రేమ ప్రేమ ప్రేమ, ఇది సోకైపోయింది. ఏమే ప్రేమ లేకపోతే బతకమా, ప్రేమ లేకపోతే పెరగమా? మేమంతా బతకలే పెరగలే. ఇంకో పారిన ఇలాఖల ఏ పోరి నోట్ల గాని పోరన్ నోట్ల గాని ప్రేమ అన్న మాట నాకు ఈనా పడాలి. గొడ్డలు తీసుకొని ఒక్కొక్కళ్ళని తుక్కడలు తుక్కడల కింద నరుకుదని తల్లి. ఇప్పుడు నువ్వు SMS రిక్వెస్ట్ చేయి. నా పేరు రవితేజ. నా డాన్సు మీకు నచ్చినట్టు అయితే ZT8 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి RAVI రవి అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ప్లీజ్ సోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు గ్రూప్ బిలో ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు 2 బాయ్స్ ఉన్నారు ఆల్రెడీ. రాహుల్కి హెల్త్ బాగోక రావట్లేదు, అది అందరికీ తెలుసు. సో బాయ్స్ టీంలో 2 మిగిలారు అండ్ గర్ల్స్ టీంలో 3 ఉన్నారు. సేమ్ ప్రాసెస్ లాస్ట్ ఎపిసోడ్లో చూసాము గ్రూప్ ఏలో. ఇప్పుడు దాకా మీరు లాస్ట్ 4 సాంగ్స్ స్కోర్స్ క్యాల్కులేట్ చేయడం జరిగింది. టాప్ 4 కంటెస్టెంట్స్ మీలో సేఫ్ జోన్కి వెళ్ళిపోతారు, నెక్స్ట్ లెవెల్లో ఉంటారు, ఓకేనా? అండ్ లీస్ట్ స్కోరర్ వచ్చేసి డేంజర్ జోన్లో ఉంటారు, ఓకే? సో మరి మీలో టాప్ స్కోరర్గా ఎవరు ఉండొచ్చు? బాయ్సా గర్ల్సా? డాన్సింగ్ ఏంజల్స్ పడ్డానికి వీల్లేదు, పడే ఛాన్సే లేదు. పవర్ స్టార్స్ yes dancing angels. ఓకే, చెప్పేనా స్కోర్స్? 800కి 794 మార్క్స్తో ఫస్ట్ పొజిషన్లో ఉన్న కంటెస్టెంట్ రవితేజ. సెకండ్ పొజిషన్ ఉన్న కంటెస్టెంట్ పేరు చెప్తున్నాను, 792 మార్క్స్తో దీక్ష. థర్డ్ పొజిషన్ లో కంటెస్టెంట్ పేరు చెప్తున్నాను, 786 మార్క్స్ తో రమ్యశ్రీ.
బాయ్స్ టీం నుండి ఆదిత్య, గర్ల్స్ టీం నుండి హారిక. మీరిద్దరు మాత్రమే ఉన్నారు. మీ ఇద్దరిలోంచి ఒకరే సేఫ్ జోన్కి వెళ్తారు. $785 మార్క్స్ తో సేఫ్ జోన్ లోకి వెళ్తున్న కంటెస్టెంట్ హారిక. డేంజర్ జోన్ లో ఉన్నావు. అలా అని చెప్పి ఎలిమినేట్ అయినట్టు కాదు. ఓకే, ప్రాసెస్ ప్రకారం బి గ్రూప్ లో ఆదిత్య 780 మార్క్స్ తో డేంజర్ జోన్ లో ఉన్నావు. జస్ట్ 5 మార్క్స్ తక్కువ. అండ్ ఏ గ్రూప్ లో ఆల్రెడీ డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ కృషిక. సో ఇప్పుడు కృషికాని రమ్మంటున్నాను. కృషికాకి నీకు మీ ఇద్దరి మధ్యన పోటీ జరగబోతుంది. మీ ఇద్దరిలో ఎవరైతే ఎక్కువ టాలెంట్ ఉంటుందో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. పిలుద్దామా కృషికాని? పిలుద్దామే. సో ప్లీజ్ వెల్కమ్ కృషిక. మీ ఇద్దరి మధ్యన ఇప్పుడు పోటీ జరగబోతుంది. స్పాంటేనియస్ సాంగ్ ఒకటి ప్లే చేస్తాము. అంటే ఒకరి తర్వాత ఒకరు పెర్ఫామ్ చేస్తారనమాట. లాస్ట్ మ్యూజిక్ మాత్రం ఇద్దరు ఒకేసారి చేయాలి. సరేనా? ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ టాలెంట్ ఉందో అక్కడ కూర్చున్న జడ్జెస్ చూస్తారు. అప్పుడు జడ్జిమెంట్ వస్తుంది. ఓకే, ఇద్దరు రెడీనా? సో ఇద్దరికి ఆల్ ది బెస్ట్. బాగా చేయండి. గుడ్ లక్ అండ్ మ్యూజిక్. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప హే పాప. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప హే పాప. చింతాకు చీర గుట్టు చూసుకోండి. ఏ పాప ఏ పాప హే పాప. అప్ అప్ హ్యాండ్స్ అప్ చెక్ చెక్ వీళ్ళ డోలా కట్టు. చెట్టా చెట్ చెట్ జాక్ అప్ షిప్ షిప్ షేక్ అప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్ విత్ Tom 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 tom. ఆదిత్య అండ్ కృషిక ఇద్దరు మామూలుగా చేయలేదు, ఎక్స్ట్రాడినరీగా చేశారు. రిజల్ట్ టైం సుందరం మాస్టర్ చేతిలో ఉందంతా. మహాగురు సుందరం మాస్టర్. ఆదిత్య సేఫ్ జోన్ కి వెళ్తున్నావు. వెరీ గుడ్. ఈ డేంజర్ జోన్ కాంపిటీషన్ లో గెలిచావు కాబట్టి నీకు స్పెషల్ గిఫ్ట్ రాబోతుంది.
క్లినిక్ ప్లస్ నుండి 5000 వర్త్ గిఫ్ట్ హ్యాంపర్ రాబోతుంది. అందుకుందామా మరి? ఓకే సుందరం మాస్టర్. అండ్ టైటిల్ గెలుచుకుంటే ఇండియా గేట్ బాస్మతి రైస్ వాళ్ళు 2 lakhs క్యాష్ ప్రైజ్ ఇస్తారు. ఓకే అది కూడా గెలుచుకోవాలి. గుడ్ లక్. అండ్ కృషిక ఏం బాధపడద్దురా, చాలా బాగా చేసావు. రియల్లీ చాలా చాలా బాగా చేసింది. మేబీ 1-2 మార్క్స్ తేడాతో నేను చూసా సుందరం మాస్టర్ ఎంత టెన్షన్ పడ్డారో పేరు చెప్పడానికి. సో నువ్వు కూడా జస్ట్ 2 మార్క్స్ తేడాతో ఓడిపోయావు. ఏం ఫీల్ కావద్దు. గర్ల్స్ గెలవాలని వాళ్ళకి సపోర్ట్ చేయి. చెప్పు వాళ్ళకి ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ గర్ల్స్. అండ్ కృషిక నోటీసులతో పంపించకూడదు. మరి మీరు కృషికకి ఇష్టమైన కిండర్ జాయ్ ఇస్తారా? ప్లీజ్ రండి. గుడ్ లక్ కృషిక. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ నైట్.